హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఇక్కడ చూస్తున్నారు కదా బాక్స్ షేప్ డిజైన్ అనేది ఇది ఏ విధంగా కుట్టుకోవాలనేసి మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా ఈజీగా నార్మల్ థ్రెడ్ తోటే చాలా ఈజీగా త్వరగా కూడా కుట్టేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదు. ఇక్కడైతే మనం ఇచ్ దారం అంటూ ఏమీ వాడట్లేదు, నార్మల్ థ్రెడ్ తోటి వాడుతున్నాము. ఇక్కడ చూడండి, మనం డిజైన్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం తీసుకునే క్లాత్ అలాగే క్యాన్వాస్ అనేది కట్ చేసి పెట్టుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఈ క్యాన్వాస్ అనేది ఈ గోల్డ్ క్లాత్కి అతికించేసేయండి. అంటే మీరు ఏ కలర్ క్లాత్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ డిజైన్ కోసం వచ్చేసి గోల్డ్ అనేది తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేస్తున్నాను. విత్ ఇన్ 5 సెకండ్స్లలో 5 మినిట్స్లలో రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ డిజైన్ వచ్చేసి. సో చూడండి, ఇక్కడ వచ్చేసి నేను ఒక పెన్సిల్ తీసుకుని మార్కింగ్ అనేది చేస్తున్నాను. మనకి ఎంత సేపట్లో కావాలంటే ఎంత గ్యాప్లో కావాలనుకుంటే అంత గ్యాప్లలో ఈ డిజైన్ అనేది రెడీ చేసేసుకోవచ్చు. అంటే ఒక 1/2 ఇంచు తేడాతోటి గీతలు అనేది గీసుకోండి. ఈ వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ అనేది చేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా నేను మొత్తం అనేది రెడీ చేసి పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసి 4 బాబిన్లు ఉన్నాయి కదా, 4 బాబిన్లకు ఒకటే కలర్ దారాలు అనేవి ఎక్కించి పెట్టుకున్నాను. చూడండి, ఇలా 4 బాబిన్లకు 4 దారాల చెన్లు ఇట్లా ఎక్కించి పెట్టేశాను. చూడండి, ఇలా దారాలు మొత్తం 4 దారాలు అనేవి తీసుకోవాలి. చూడండి, ఇలా నేను మిషన్కి ఇలా మనం దారం పెట్టుకుంటాం చూడండి, అక్కడ నుంచి ఫస్ట్ స్టార్టింగ్ అనేది చేస్తున్నాను. చూడండి, ఇలా 4 బాబిన్లు అనేవి ఇలా పైన పెట్టేసుకొని ఈజీగా మనం కుట్టేసుకోవచ్చు. ఇది కూడా మనకు ఈజీగా త్వరగా అయిపోతుంది కుట్టడము. అందుకు చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా 4 దారాలు అనేవి ఈ విధంగా సమానంగా వచ్చేలాగా ఒకసారి చెక్ చేసుకొని చూడండి, ఇలా మనము ఈ 4 దారాలని ఇలా మిషన్లోకి ఎక్కించుకోవాలి. మన నార్మల్ దారం ఏ విధంగా ఎక్కించుకుంటామో అదే విధంగానే ఈ దారాలు అనేవి ఎక్కించుకోవాలి. ఏం పెద్ద కష్టం ఏమి ఉండదు ఫ్రెండ్స్, ఈజీగానే దారాలు అనేవి వచ్చేస్తుంది, ఈజీగా కుట్టు పడుతుంది. సో చూడండి, మనం ఎక్కడే కానీ లూజ్ చేసుకోవడం కానీ టైట్ చేసుకోవటం కానీ ఏం అవసరం లేదు. మనం నార్మల్గా బ్లౌజ్కి దారం ఏ విధంగా ఎక్కించుకొని కుట్టుకుంటామో అదే విధంగానే ఇక్కడ కూడా దారాలు అనేవి ఎక్కించుకొని కుట్టుకోవడమే అంతే. మనం 4 పొరల దారాలు అనేవి తీసుకున్నాం కదా, అది కూడా నీడిల్లోకి ఈజీగా ఎక్కుతుంది. సో చూడండి, ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారంగా ఈ విధంగా కుట్టు అనేది వేసుకుంటూ రావడమే. మీకు ఇక్కడ సిల్క్ దారమైనా కానీ యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ నార్మల్ థ్రెడ్డే యూజ్ చేస్తున్నాను. నార్మల్ థ్రెడ్ తోటే వేస్తున్నాను ఈరోజు డిజైన్ అయితే. మనం ఇప్పుడు మార్కింగ్ చేసి పెట్టుకున్నాం కదా లైన్స్, ఆ లైన్స్ల మీద ఈ విధంగా కుట్టుకుంటూ పోవడమే. ఇది బాగా లావుగా ఒక కాడముడి ఉంటుంది కదా, అలా కనిపిస్తూ ఉంటుంది. సో చాలా బాగుంటుంది డిజైన్ కూడాను. మీకు లాస్ట్కు నేను కుట్టిన డిజైన్ ఫోటో కూడా మీకు ఇక్కడ యాడ్ చేసి పెడతాను. చూడండి, ఆ డిజైన్ కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేసి పెడతాను. ఆ డిజైన్ ఏ విధంగా కుట్టుకోవాలనేసి కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేసి పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇలా మనం లైన్స్ గీసుకున్న దాని ప్రకారంగా కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఎక్కడే కానీ మనకు దారం తెగిపోతుందనే ప్రాబ్లం అంటూ ఏమీ ఉండదు. చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. ఏ మిషన్కైనా కానీ ఈజీగా వచ్చేస్తుంది ఈ కుట్టు అనేది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే, మన వీడియోస్ని కొత్తగా చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్లో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంబడే బెల్ బటన్ వస్తుంది. బెల్ బటన్ మీద క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. చూడండి, వీడియో అయితే నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ విధంగా మనం లైన్స్ గీసుకున్న దాని ప్రకారంగా మొత్తం కుట్టేసుకుంటూ రావడమే.
చూశారు కదా, ఈ విధంగా నేను మొత్తం అనేది కుట్టేశాను. ఇప్పుడు వచ్చేసి మనం క్యాన్వాస్ లోపల మనం కింద క్యాన్వాస్ వేసుకున్నాం కదా, ఆ క్యాన్వాస్ కనిపించకుండా మనకు బ్లౌజ్కి లైనింగ్ ఉంటుంది కదా, ఆ లైనింగ్ ఇక్కడ అటాచ్మెంట్ అనేది చేస్తున్నాను. దీనికి మీరు పైపింగ్ వేసుకుంటే పైపింగ్ వేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా లేస్ వేసుకోవాలనుకున్నా లేస్ వేసుకోవచ్చు, తిరిగి చేసేసుకొని. సో నేనైతే ఇక్కడ గోట్ అనేది వేస్తున్నాను, డిజైన్కు గోట్ అనేది వేద్దాం అనుకున్నాను. సో అందుకోసము గోట్ అనేది వేస్తున్నాను. ఇక్కడ మనకు గల్లా షేపులు ఉన్నాయి కదా, ఈ గల్లా షేపులలో మీరు కుందన్స్ అనేవి అతికించుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ గోట్ అనేది వేస్తున్నాను. ఇక్కడ మనకు రౌండ్ కాబట్టి, రౌండ్ షేప్ ఉంది కాబట్టి క్రాస్ పీస్లు అనేది తీసుకొని రౌండ్ అనేది కట్ చేసుకొని రౌండ్గా కుట్టేస్తున్నాను. గోట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది క్రాస్ పీసులు తీసుకోవటం వల్ల రౌండ్ నెక్లకి. ఒకవేళ స్క్వేర్ నెక్లు అయితే కనుక మనం స్ట్రైట్ పీసులు అనేవి తీసుకోవాలి. సో చూడండి, ఈ విధంగా మనం కుట్టుకున్న దగ్గరికి కొంచెం కొంచెం ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత గోట్ అనేది వేసేసుకోవాలి. మనకు పైపింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా మనము పైపింగ్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని కుట్టు అనేది రానిచ్చేసేయాలి. ఒకవేళ మీకు మిషన్కి 4 బాటిల్స్ అవి 4 పాదాలు 4 బాబిన్లు పెట్టుకోలేకపోతే బాబిన్ లోపల ఇచ్చు దారం అనేది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. దారాలైనా సరే ఈజీగా కుట్టు అనేది పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మన డిజైన్ అనేది ఇలా ఉంటుంది. ఈ గల్లా షేప్లలో నేను కుందన్స్ అనేవి జాయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.